ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టి పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నట్టు నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను విశాఖపట్నం